Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. పేదవాడికి పెద్ద పెద్ద చదువులు ఎప్పటికీ శక్తికి మించిన ఆశగానే మిగులుతోంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దోపిడీతో మధ్యతరగతి తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది. సర్కార్ రూల్స్ ప్రకారం ఫీజు ఒకటి ఉంటుంది, కానీ కాలేజీలు వసూలు చేసేది మరోలా ఉంటుంది. ఏంటని అడిగితే పైసలు కడతారా, సీటు వదులుకుంటారా అని బెదిరింపులు. ఇక చేసేది లేక పిల్లలు చదువుకుని ప్రయోజకులు కావాలని అప్పులు చేసైనా అదనపు ఫీజుల మోతను భరిస్తున్నారు తల్లిదండ్రులు. కాలేజీలు రకరకాల పేర్లతో వసూలు చేస్తున్న ఫీజులపై విజయ్ క్రాంతి అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది. అందిన కాటికి దండుకొనుడే. ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్దేశించిన ఫీజు కంటే అదనంగా వసూలు. నోటీసులతోనే సరిపెట్టుకున్న టీఏఎఫ్ఆర్సీ. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల తీరు మారడం లేదు. ప్రభుత్వం ఎన్ని రూల్స్ పెట్టినా లెక్క చేయకుండా రకరకాల పేర్లతో కాలేజీ ఫీజుతో పాటు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. సీటు పొంది రిపోర్టింగ్ కోసం కాలేజీలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులకు అడిగినంత కట్టాల్సిందేనని తెగేసి చెప్తున్నాయి. ఉన్నవారు కడుతున్నారు, లేనివారు ఎక్కడ సీటు క్యాన్సిల్ అవుతుందోనని సమయం అడిగి కట్టేస్తున్నారు. నిబంధనల ప్రకారం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్దేశించిన ఫీజు కంటే ₹1 కూడా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేయకూడదు. అయినప్పటికీ ప్రైవేట్ కాలేజీల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ విషయం ఫీజు రెగ్యులేటరీ కమిటీ దృష్టికి వచ్చినప్పటికీ అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పితే కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రముఖ కాలేజీలు రకరకాల ఫీజుల పేరుతో ₹8,500 నుంచి ₹45,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఎబ్సెట్ ఫైనల్ ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలకు అడ్మిషన్ కోసమని వెళ్తే యాజమాన్యాలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. నాదర్గుల్లోని ఓ ప్రముఖ కాలేజీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ రికగ్నైజేషన్ ఫీజుకు 2,000, ఓయూ ఇంటర్ టోర్నమెంట్ ఫీజు ₹320, రికార్డ్స్ మాన్యువల్ ఫీజు 1,500, కామన్ సర్వీసెస్ ఫీజు 1,500, రికార్డ్స్ ఇన్సెక్షన్ ఫీజు ₹550, కాషన్ డిపాజిట్ ₹1,000, బుక్ లెడ్డింగ్ స్కీమ్ కు ₹1,830, స్పెషల్ సర్వీసెస్ ఫీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ సిఆర్టీ ఫీజు 16,000 చొప్పున దాదాపు మొత్తం 25,000 వరకు ఫీజు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కాలేజీ ఫీజు అధికారికంగా ₹1,43,800. కానీ అదనపు ఫీజు కూడా కడితేనే అడ్మిషన్ ఉంటుంది, లేదంటే మీ ఇష్టం అని ఇటీవల అడ్మిషన్ కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఆ కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్పినట్లుగా తెలిసింది. మరో కాలేజీలో ఓ పేరెంట్ తన కూతుర్ని జాయిన్ చేద్దామని వెళ్తే సర్టిఫికెట్లు సబ్మిట్ చేసిన తర్వాత అదనంగా 28,000 కట్టమన్నారు. చేసేది లేక ఆ పైసలు కూడా కట్టి తన కూతుర్ని జాయిన్ చేశాడు. మరో పేరున్న 2 కాలేజీల్లో 8,500 చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేశారు. మరో టాప్ కాలేజీలో 17,500, ఇంకో కాలేజీలో ఏకంగా ₹49,000 అడిషనల్ ఫీజు కట్టించుకుంటున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే అడ్మిషన్ ఫీజు, ఎన్బీఏ, స్పెషల్ ఫీజు, కెరీర్ డెవలప్మెంట్ ఛార్జెస్, యూనిఫాము, బుక్ లెడ్డింగ్ స్కీమ్ అంటూ రకరకాల పేర్లు చెప్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా అదనపు ఫీజులు వసూలు చేసుకునే అధికారం కాలేజీలకు లేదు. దీనిపై ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలు ఎంతమంది విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు కట్టించుకుంటే అంతమందికి 2 లక్షల చొప్పున యాజమాన్యాలు జరిమానా కట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినా కాలేజీల తీరులో మార్పు కనిపించడం లేదు. నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా చాలా కాలేజీలు అదనపు దోపిడీని కొనసాగిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు ఉంటున్నారు. అటు కాలేజీలు, ఇటు అధికారుల అలసత్వం కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి వ్యూవర్స్, మీకు తెలిసిన వారెవరైనా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారా? వాళ్ళ కాలేజీలో ఫీజులు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.